చిరు చరణ్లని దాటి గంభీర ఎలా ముందుకొచ్చాడు? ఒక పెద్ద బాలీవుడ్ స్టార్ కి నో చెప్పి మరి ఓజీని రాసిన ఫ్యాన్ బాయ్ సుజిత్ ఫ్యానిజానికి ఇదే పర్ఫెక్ట్ నిదర్శనం. అనిరుద్ కి తమన్ సవాల్ విసిరాడు, సాధించాడు. ఇంతకీ ఓజీ 2 మీదున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సాహో రిజల్ట్ ఏమైందనేది పక్కన పెడితే డైరెక్టర్ సుజిత్ ఇంత గ్యాప్ తీసుకొని ఉండకూడదనేది ఫ్యాన్స్లో ఉన్నటువంటి ఒపీనియన్. సాహో ఏమి ఆదిపురుష్ అంతా డిజాస్టర్ కాదు. ఒక్క హిందీ వర్షన్ నుంచే 170 కోట్లు రాబట్టింది. కేవలం టీజర్ చూసే షారుఖ్ ఖాన్ తన ఇంటికి పిలిపించుకొని మరీ సుజిత్ని ఇన్వైట్ చేశాడనే టాక్ అప్పట్లో ముంబై వర్గాల్లో బలంగా చక్కర్లు కొట్టింది. అయితే ఇంత గ్యాప్ వెనుకున్నటువంటి తెలియని స్టోరీ చాలానే ఉంది. ఓజీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లకు అందుబాటులోకి వచ్చినటువంటి సుజిత్ దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేశాడు. ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ సాహో నుంచి దక్కకపోయినా సుజిత్ నిరాశపడలేదు. కథలు రాసుకోవడంలో బిజీ అయ్యాడు. రామ్ చరణ్తో ఒక స్క్రిప్ట్ ఓకే అయింది. యూకే బ్యాక్గ్రాఫ్లో షూటింగ్ కూడా మొత్తం అక్కడే జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. సరిగ్గా అదే టైంకి కోవిడ్ రావడం అండ్ విదేశాల్లో ఇకపై షూటింగ్స్ ఉండవని పుకార్ పుట్టడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత లూసిఫర్ రీమేక్ కోసం చరణ్ ద్వారా చిరంజీవి నుంచి కూడా పిలుపొచ్చింది. కొంతకాలం వర్క్ చేశాక అది కూడా సూట్ అవ్వదని సుజిత్ భావించాడు. పైగా ఒరిజినల్ తీసినటువంటి పృథ్వీరాజ్ సుకుమారనే సాహో వర్క్ని మెచ్చుకోవడం గుర్తొచ్చింది. దీంతో డ్రాప్ అయిపోయాడు. తర్వాత ఒక బాలీవుడ్ స్టార్ హీరో నుంచి కాల్ రావడంతో సుజిత్ ముంబై వెళ్ళిపోయి ఆ పనుల్లో బిజీ అయిపోయాడు. ఇంకొక 3 నెలల్లో షూట్ స్టార్ట్ అవ్వాల్సినటువంటి టైంలో త్రివిక్రమ్ ద్వారా నిర్మాత డివివి దానయ్య నుంచి ఫోన్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా కథ ఉందా అంటూ. ఇంకేముంది, సుజిత్ ఎవరినైతే వీరాభిమానిగా అభిమానిస్తున్నాడో తనతోనే చేసేటువంటి అవకాశం లైఫ్ టైం అనిపించింది. అంతే, ముంబైకి గుడ్ బై చెప్పేసి హైదరాబాద్ వచ్చేసి ఓజీకి శ్రీకారం చుట్టాడు. ఒకవేళ చరణ్ చిరులతో కనుక సుజిత్ ముందుకెళ్ళుంటే ఈ ఓజీ బాగా లేట్ అయ్యేదేమో. అంతే, రాసిపెట్టున్నప్పుడు ఇలాగే జరుగుతాయి. మరి నిజానికి ఓజీ మీద ఇంత హైప్ రావడానికి కారణం రాజమౌళి లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ కాదు, అండ్ ప్రశాంత్ నీల్ అనేటువంటి క్రేజీ కాంబో కాదు. కేవలం 2 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సుజిత్ అనేటువంటి పవన్ కళ్యాణ్ సెట్ చేసుకున్నటువంటి సెటప్. ఎవరికి రాని ఐడియాతో ఓజస్ గంభీర అలియాస్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా పవన్ని ఊహించుకోవడం, ఈ 2 గొప్ప ఫలితాన్ని ఇచ్చాయి. నిజానికి పవన్ మాఫియా బ్యాక్గ్రాఫ్లో నటించడం కొత్త కాదు. గతంలో పంజా, బాలు చేశారు, కానీ ఆ 2 కూడా ఫెయిల్ అయిపోయాయి. సక్సెస్ ట్రాక్లో డైరెక్టర్ విష్ణువర్ధన్ అండ్ కరుణాకరన్ ఇద్దరు కూడా పవన్ని హ్యాండిల్ చేయలేకపోయారు. బహుశా కోలీవుడ్కు చెందిన వాళ్ళు కావడమో కావచ్చు, కానీ ఓజీని మోసింది మాత్రం ఒక తెలుగువాడు. అది కూడా కరుడు గట్టిన పవన్ వీరాభిమాని. తన ఊహల్లో కలల్లో హీరోని ఎలా అయితే చూడాలని కోరుకుంటున్నాడో సేమ్ దాన్నే స్క్రీన్ పై దించేశాడు. పోలీస్ స్టేషన్ సీన్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్, ఇంట్రో ఫైట్ అండ్ క్లైమాక్స్ గురించి జనం పదే పదే మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణం వాటిని హ్యాండిల్ చేసినటువంటి విధానమే. పవన్ లాంటి స్టార్కి ఎలాంటి ఎలివేషన్స్ ఇవ్వాలో తెలియక తప్పు చేసినటువంటి డైరెక్టర్లే చాలామంది. అండ్ బ్రో కన్నా ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ అక్కర్లేదు. కానీ సుజిత్ తప్పు చేసే అవకాశం ఇవ్వలేదు. అఫ్కోర్స్ సెకండ్ హాఫ్ కంటెంట్ మీద కామెంట్స్ ఉన్నాయి, కానీ ఫైనల్గా నిరాశపరచలేదన్నది మాత్రం వాస్తవం. ఇలా అభిమానులే హీరోలను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఓజీ మంచి ఉదాహరణగా నిలుస్తుంది. తమిళ్లో కమల్ హాసన్ని లోకేష్ కనగరాజ్ సినిమా చేసినప్పుడు ఎక్కువ శాతం నెగిటివ్గానే మాట్లాడుకున్నారు, కానీ బాక్సాఫీస్ ఫలితం మాత్రం రికార్డులు బద్దలు కొట్టింది. ఓజీ ఆ స్థాయికి వెళ్తుందా లేదా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. 1000 రూపాయల టికెట్ రేట్ పెట్టినా తండోపతండాలుగా వచ్చినటువంటి జనాలను చూసి ప్రొడ్యూసర్లు సైతం నోట మాట రావడం లేదు. అండ్ వీకెండ్ దాకా ఓజీ డామినేషన్ పక్కా. అండ్ 3వ వారంలో మాత్రం ఉన్నటువంటి మిరాయి శుక్రవారం నుంచి మళ్ళీ థియేటర్లోకి వచ్చేస్తుంది. సుజిత్ నమ్మకాన్ని అయితే నిలబెట్టుకున్నాడనే చెప్పాలి. ఇకపోతే ఓజీ సక్సెస్ వెనక మరో వ్యక్తి ఉన్నారు, ఆయనే తమన్. తెలుగు సినిమాల్లో మ్యూజిక్ పరంగా ఎన్నో ఏళ్ల నుంచి వెళ్ళి దేవిశ్రీ ప్రసాద్కి తమన్లకి మధ్య గట్టి పోటీ వస్తుంది. చాలా ఏళ్ళు దేవిదే ఆధిపత్యం. ఆ తర్వాత దేవి కొంచెం డౌన్ అయి తమన్ ఆధిపత్యం పెరిగింది. కానీ అదే టైంలో తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ రైజ్ అయి అతని నుంచి తమన్కు పోటీ తప్పలేదు. తమిళ్లో తిరుగులేని స్థాయికి చేరుకున్నటువంటి అనిరుద్ కొన్ని తెలుగు సినిమాలతోనూ తమన్కు సవాల్ విసిరాడు. గత కొన్నేళ్లలో జైలర్ సహా కొన్ని సినిమాలకు అనిరుద్ ఇచ్చినటువంటి మ్యూజిక్ స్టాండ్ అవుట్గా నిలిచిపోయింది. పెద్ద స్టార్లు నటించేటువంటి మాసీ సినిమాలకు ఉర్రూతలూగించేలా పాటలు అండ్ బీజిఎం ఇవ్వడంలో అనిరుద్ తర్వాతే ఎవరైనా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ టైంలో తమన్ కొంత హట్ అయినట్లే కనిపించాడు.
ఒక ఇంటర్వ్యూలో కూడా అనిరుద్ పేరెత్తకుండానే లియో, జైలర్ లాంటి తన సినిమాల పేర్లు ప్రస్తావించి వాటన్నింటికి నా ఓజీ సమాధానంగా నిలుస్తుంది అంటూ కూడా అతను సవాల్ విసిరాడు. తమన్ ఓజీ సినిమాను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో, దీనికి ఏ స్థాయిలో డ్యూటీ చేశాడో ఇప్పుడు సినిమా చూస్తున్న వారికి పక్కాగా అర్థమవుతుంది. ఇక ఈ ఓజీ కోసం ది బెస్ట్ ఇచ్చినటువంటి వాళ్ళలో ముందు చెప్పుకోవాల్సిన పేరు తమన్దే. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్, సుజిత్ డైరెక్షన్ గురించి అయినా ఏమైనా వేలెత్తి చూపించడానికి ఉన్నాయేమో కానీ బట్ తమన్ మ్యూజిక్ గురించి ఒక్క మాట కూడా అనడానికి లేదు. సినిమా మొదలైనటువంటి ఫస్ట్ టైం నుంచి వెళ్ళి తమన్ బీజిఎం మామూలుగా లేదు. మొత్తంగా సుజిత్ కొత్త పవన్ ని సృష్టిస్తే దానికి తమన్ ప్రాణం పోసాడనే చెప్పొచ్చు.